వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ M3 మీడియా బ్యానర్ లో మహర్షి కుండ్లా సమర్పణలో ప్రొడక్షన్ నెంబర్ 2 పూజా కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా ఫేమ్ అమర్దీప్ చౌదరి గారి కోసం అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. కమ్ సింహం బిగ్ బాస్ ఇంట్లో ఉన్నంతసేపు ఎంతగానో వెయిట్ చేస్తూ బయటికి వచ్చిన తర్వాత తను వేసే ఒక ఫస్ట్ స్టెప్ ఒక పంచ. సో ఈ ప్రాజెక్ట్ అన్నమాట. సో మరి ఈ ప్రాజెక్ట్ లో మన అమర్దీప్ చౌదరి గారు హీరోగా, ప్రముఖ నటి సురేఖ వాణి గారి కుమార్తె సుప్రీత సురేఖ వాణి గారు హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాకి మహేంద్రనాథ్ కుండ్లా గారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో చాలా మంది డైరెక్టర్ గా అవ్వాలి, డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. మరి ఈ సినిమా తోటి డైరెక్టర్ గా వస్తూ మన సినీ ఇండస్ట్రీకి డైరెక్ట్ గా పరిచయం అవుతున్నాడు మన డైరెక్టర్ మాల్యాద్రి రెడ్డి గారికి, అదేవిధంగా మన ప్రొడ్యూసర్ మహేంద్రనాథ్ కుండ్లా వారిద్దరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్. మరి ఈ సినిమాలో అమర్దీప్ చౌదరి గారు హీరోగా, సుప్రీత సురేఖ వాణి గారు హీరోయిన్ గా చేస్తూ మరి ఇదే మూవీలో గ్రేట్ యాక్టర్ రాజా రవీందర్ గారు, అదేవిధంగా బలగం ఫేమ్ రూపా లక్ష్మి గారు, మరి అదేవిధంగా సీనియర్ యాక్టర్ వినోద్ కుమార్ గారు, ఎస్తేర్ గారు, అదేవిధంగా ఆకు తింటావా ఆకు ఆకు కావాలా ఆకు ఫేమ్ మాణిక్ రెడ్డి గారు, అదేవిధంగా తల్లాడ సాయి కృష్ణ గారు, మహబూబ్ బాషా గారు, అండ్ జబర్దస్త్ ఫనీ గారు, అండ్ జబర్దస్త్ దుర్గారావు గారు, మరి వీరందరూ కూడా ఇక్కడ ఈ మూవీలో యాక్ట్ చేయడం జరుగుతుంది. సినిమా చేయాలి అని అంటే మనందరికీ మెయిన్ గా కావాల్సింది డిఓపి. పుష్ప లాంటి పెద్ద పెద్ద హిట్ మూవీస్ కి డిఓపిగా వర్క్ చేసిన మన బాల సరస్వతి గారు ఈ మూవీకి డిఓపిగా చేస్తున్నారు. మరి అదేవిధంగా సినిమాకి మాటలు చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాకి ప్రముఖ రైటర్, ఫేమస్ రైటర్ మరుగేరి రాజా గారు మాటలు అందిస్తున్నారు. యూత్ అందరికీ కావాల్సింది ఫైట్. సో మరి ఈ మూవీకి ఫైట్ ని అందజేస్తున్న వారు రాజేష్ లంక, మ్యూజిక్ డైరెక్టర్ మన దాస్ కడియాలా గారు మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నారు. అదేవిధంగా ఎడిటింగ్ చాలా ఇంపార్టెంట్. ఎడిటర్ గా మేనగా శ్రీనివాస్ గారు, ఆర్ట్ డైరెక్టర్ అశోక్ గారు, అదేవిధంగా మేకప్ చీఫ్ భానుప్రియ అడ్డగిరి గారు, అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ రోజా భాస్కర్ గారు, ప్రొడక్షన్ మేనేజర్స్ వందనపు శ్రవణ్ కుమార్ గారు అండ్ బాలు ప్రభాస్ గారు. సో ఇంత పెద్ద టీం ఉంటేనే సినిమా మన ముందుకు వస్తుంది. సో మరి ఈ రోజున ముందుగా ఈ కార్యక్రమానికి ఇక్కడ ఇచ్చేసిన మన అందరూ మళ్ళీ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టి ఈ టీమ్ కి ఆల్ ది బెస్ట్ చేద్దాం. నాకు ఆల్రెడీ ఈ మూవీ కంప్లీట్ అయిపోయి ఒక సక్సెస్ మీట్ లాగా అనిపిస్తుంది. ఎందుకనంటే ఇటు సైడ్ ఎంతమంది నిలబడి ఉన్నారు, ఇటు సైడ్ కూడా అంతే మంది నిలబడి ఉన్నారు. అసలు చైర్స్ కూడా మొత్తం ఫుల్ అయిపోయాయి. సో ఇదే మనం సపోర్ట్ మనం అమర్దీప్ గారికి బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఇచ్చాము. అండ్ అదేవిధంగా తను బయటకు వచ్చిన తర్వాత చూస్తున్నాము ఈ ఫస్ట్ ప్రాజెక్ట్. సో మా సురేఖ వాణి గారు ఆల్రెడీ ఇందాక నుంచి నవ్వుతూనే ఉన్నారు. ఎందుకనంటే తన కుమార్తె మీద ఉన్న ప్రేమతోటి. సో చాలా మంది చెప్తూ ఉంటారు కదా, అమ్మాయిలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో సపోర్ట్ చేస్తూ ఉండాలి. సో ఫస్ట్ సురేఖ వాణి మ్యామ్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఆడపిల్లలు కదా బయటికి ఎందుకు అని చెప్పకుండా మీరు సుప్రీత గారిని ఈ విధంగా ఒక మూవీ ఫీల్డ్ లో తీసుకొని వచ్చారు. థ్యాంక్ యూ. అండ్ అందరి అమ్మలు, అందరి మదర్స్ కూడా మీలాగే సపోర్ట్ చేయాలి. అండ్ తేజు గారు మీ గురించి సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అని అంటే ఇక్కడ కళ్ళకి కనపడినట్టుగా కనపడుతున్నారు ఇక్కడ మా తేజు గారు. తేజు అంటేనే వెలుగు, ఆ వెలుగు అమర్దీప్ గారి ఫేస్ లో కనపడుతుంది. సో మరి ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమానికి గెస్టులుగా విచ్చేశారు మన తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు, అదేవిధంగా మడిపడిగా రాజు గారు, బసిరెడ్డి గారు మన ఎక్స్ ఛాంబర్ ప్రెసిడెంట్, మరి అదేవిధంగా రఘు గారు అనగానే ఆయన డైలాగ్స్ అన్ని గుర్తొచ్చేస్తాయి. సో థ్యాంక్ యూ సార్ ఇక్కడికి వచ్చినందుకు. మరి అదేవిధంగా వీరశంకర్ గారు డైరెక్టర్, సోహెల్ గారు, గౌతమ్ గారు అండ్ బిగ్ బాస్ టీం ఎవరైతే వచ్చారో ప్రతి ఒక్కరికి మరి ఒకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. మరి ముందుగా ఈ యొక్క మూవీ ప్రొడ్యూసర్ గారు మహేంద్రనాథ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా డైరెక్టర్ మాల్యాద్రి రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. చప్పట్లు ఎక్కడండి, క్లాప్స్ ఎక్కడండి? చప్పట్లు అంటే కనపడేలా కాదు, వినపడేలా కొట్టాలి. చప్పట్లు అనేవి ఫ్రీగానే వస్తాయి కదా, ప్రతి ప్రోగ్రామ్ లో చెప్తూ ఉంటాను. ఎక్స్ట్రా జిఎస్టీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే గెస్ట్లు స్టేట్ వస్తున్నారో ప్రతిసారి క్లాప్స్ కొడుతూ సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. సో మరి అన్నిటికంటే ముందుగా ఇక్కడ వచ్చేసిన మా మీడియా మిత్రులందరికీ మరి ఒకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమానికి గెస్ట్ గా విచ్చేసిన తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సో మరి వారికి
మన ప్రొడ్యూసర్ గారు మహేంద్రనాథ్ గారు, అదేవిధంగా డైరెక్టర్ మాల్యాద్రి రెడ్డి గారు వారిద్దరి చేతుల మీదుగా బొకేని అందజేయవలసిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా మన ఎక్స్ ఛాంబర్ ప్రెసిడెంట్ గారు బసిరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. బసిరెడ్డి గారికి మన ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు వారిద్దరి చేతుల మీదుగా బొకేని ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మన అందరి ఫేవరెట్ యాక్టర్ రఘు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సో రఘు గారు వస్తున్నారు అంటే ఆటోమేటిక్ గా తన డైలాగ్స్ అన్ని కూడా మన మైండ్ లో రన్ అవుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ రఘు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్. సార్ బొకే అయినా తీసుకోండి సార్ ప్లీజ్. మరి అదేవిధంగా మడిపడగ రాజు గారు వీబీజీ ఫౌండర్, సో మన మడిపడగ రాజు గారిని ఒక వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా ప్రముఖ యాక్టర్, ఒక మంచి అమ్మ మన సురేఖ వాణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సురేఖ వాణి గారు ప్లీజ్ కమెంట్ కూడా. యాక్చువల్గా మీరు అందరూ గమనించవచ్చు, సురేఖ వాణి గారు అండ్ వారి పాప ఇద్దరు పక్క పక్కన కూర్చుంటే అమ్మ పాపల్లో ఇద్దరు సిస్టర్స్ గా ఉన్నారు. నేను మాత్రమే కాదు బయట కూడా ఈ విషయం చెప్తూనే ఉండొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు ఎలా ఉన్నా కూడా చూడండి, ఇద్దరికి కూడా ఎంత స్లిమ్ గా, అసలు అమ్మాయిలందరికీ మిమ్మల్ని చూస్తుంటే ఒక జలసి వచ్చేస్తుంది. మేము చూడండి ఎలా ఉన్నాం, మీరు చూడండి ఎంత స్లిమ్ గా ఉన్నారు. అంటే ఇన్ని ఇయర్స్ నుంచి యాక్టింగ్ చేస్తున్నా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి అదేవిధంగా మా తేజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. తేజు గారు ఒకసారి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా బిగ్ బాస్ 7 లో ఆయన కంటే ఒక గుర్తింపును తెచ్చుకున్నారు గౌతమ్ గారు. డాక్టర్ బాబు గౌతమ్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఓకే, సో మరి అదేవిధంగా ఆకు మాణిక్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. డైరెక్టర్ వీరశంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మాణిక్ గారిని యొక్క వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఓకే, అంటే మళ్ళీ మా వాళ్ళు చెప్తున్నారు సార్ ఇంకొకసారి ఏమైనా స్పెషల్ గా బొకే ఏమైనా ఇస్తారేమో అని చెప్పేసి పిలుస్తున్నాను. ఓకే, సో అందరూ స్టేజ్ వచ్చేసారు కాబట్టి ఇప్పుడు మన సెలబ్రిటీస్ ఈ రోజున మనం అందరం ఎవరి కోసం అయితే ఇక్కడికి వచ్చామో, అసలు ఈ సినిమా అనగానే ఫస్ట్ మనం చూసేది హీరో హీరోయిన్. సో మన బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్ అమర్దీప్ చౌదరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. యాక్చువల్ గా అమర్దీప్ గారిని చూస్తే మన అందరికీ ఒక స్టార్ హీరో గుర్తొస్తారు, మాస్ మహారాజా రవితేజ గారు. సో ఆయన్ని చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అమర్దీప్ చౌదరి గారిని చూస్తే అంతే హ్యాపీ ఫీలింగ్. మరి ఇప్పుడు అదేవిధంగా మన హీరోయిన్ గారు సుప్రీత మ్యామ్ యొక్క వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సుప్రీత సురేఖ వాణి గారు. మోహన్ గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము.
మన ప్రొడ్యూసర్ గారు మహేష్ సార్ లిస్ట్ లో ఆల్రెడీ 2 మూవీస్ ఉన్నాయి. ఒకటి వరలక్ష్మి శరత్ కుమార్ గారితో శబరి మూవీ చేశారు, అది రిలీజ్ కి రెడీగా ఉంది. అదేవిధంగా వరుణ్ సందేశ్ గారితో ఇంకొక మూవీ కూడా చేశారు. మరి ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. వేదిక మీద ఉన్న అతిరథ మహారాజులందరికీ నమస్కారం. సురేఖవాణి గారు టాలెంటెడ్ ఆర్టిస్ట్ అని అందరి విషయం తెలుసు. వాళ్ళ అమ్మాయి ఈవేళ హీరోయిన్గా ఇంట్రడక్షన్ అవుతుంది, చాలా సంతోషం. ఇక హీరో అంటే పబ్లిక్లో ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు హీరో అంటారు. అంటే ఒక చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు అంటే పెద్ద హీరోలు అందరూ కూడా హీరోలు అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఫ్యాన్స్ బ్యాకింగ్ ఉంటుంది కాబట్టి. అలాగా ఇప్పుడు ఈ జనరేషన్లో మన అమర్దీప్ కూడా బిగ్ బాస్లో వీళ్ళు వచ్చిన తర్వాత అతను కూడా విపరీతమైన ఫ్యాన్స్ పెరిగారు, అతను కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. కాబట్టి హీ ద స్టార్. ఇలాంటి స్టార్స్తో సినిమా తీయడం అంటే మా అమర్నాథ్ గారికి నిర్మాత గారు 2 సినిమాలు రన్నింగ్లో ఉన్నా కూడా 3వ సినిమా కూడా స్టార్ట్ చేసి మళ్ళీ ఆ సినిమాను కూడా ఈవేళ విజయవంతంగా ప్రారంభించారు. ఆయనకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. బిగ్ బాస్లో ఎంతమంది అయితే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కసారి చూసినా కూడా మన సినిమా సూపర్ హిట్ అవుద్ది. అలా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ఈ సినిమా విషయంలోకి వస్తే ఇవాళ లేటెస్ట్ ట్రెండ్కి ఎంత అద్భుతంగా తీయాలో అంత అద్భుతంగా తీసే కొత్త డైరెక్టరు. కాబట్టి ఈ సినిమా 100% సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా సీనియర్ ఛాంబర్ ప్రెసిడెంట్ గారు, మా బసిరెడ్డి గారికి, అలాగే విబిజి రాజు గారికి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా. నిర్మాత దర్శకులకి ముఖ్యంగా ఈ సినిమా సక్సెస్ అయ్యి, అంటే ఒక సినిమా 2వ సినిమా రిలీజ్ అవ్వకుండా 3వ సినిమా తీస్తున్నానంటే గట్స్ ఉన్న నిర్మాత. ఆయనకి మరొకసారి మీ అందరూ హర్షధ్వానాల మధ్యన అభినందనలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ. గోలి సంతోష్ గుప్తా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మరి అదేవిధంగా ఇప్పుడు విబిజి రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అమ్మా. విచ్చేసిన ప్రేక్షకులందరికీ అండ్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు. సో ఇందాక రామ్ సత్యనారాయణ గారు చెప్పినట్టు బిగ్ బాస్ తర్వాత చాలా ఫేమస్ అయిన మా అమర్దీప్కు ఇంతకుముందు మా మిస్సెస్ ఇక్కడే ఉంది, ఆమె ఫ్యాను. ఆమె ఎక్కడ ఏ ఫంక్షన్స్కి రాదు, ఎన్నిసార్లు చెప్పినా నేనైతే వాళ్ళ ఖచ్చితంగా వస్తా అని చెప్పేసి వచ్చింది. ఎందుకంటే మీ సీరియల్స్ అన్నీ చూస్తుంటారు అన్నట్టు మా అమ్మగారు అండ్ మా మిస్సెస్. సో అమర్దీప్కు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అండ్ ఖచ్చితంగా ఈ సినిమా 100% సక్సెస్ అవుతుంది. అండ్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి మంచి పేరు వస్తుంది. అలాగే ఇందాక అందరు చెప్పినట్టు సురేఖవాణి గారు అండ్ వాళ్ళ అమ్మాయి నిజంగానే వాళ్ళిద్దరు సిస్టర్స్లా ఉంటారు. మీ రీల్స్ చూస్తుంటానమ్మా ఫేస్బుక్లో, యూట్యూబ్లో అవి చూస్తుంటే అసలు నిజంగానే నేను చాలా రోజులు కన్ఫ్యూజ్ అయ్యాను, అంటే మీరు సిస్టర్సా, మదర్ డాటరా అని. సో కంగ్రాట్స్ అమ్మ, డెబ్యూ మూవీ అమ్మ ఇది. ఎస్, వెరీ గుడ్. సో నీకు కూడా కంగ్రాట్స్. అండ్ తప్పకుండా ఈ మూవీ మంచి విజయం సాధిస్తుందని కోరుకుంటూ నన్ను ఆహ్వానించేందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు బసిరెడ్డి సార్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ మ్యామ్. వేదిక నెలకిచ్చిన అందరికీ ప్లస్ ముందున్న ప్రేక్షకులు మీరందరూ, నాకు నిజంగా మన మీ పేరు నాకు తెలియదు మేడం, స్వప్న గారు అన్నట్లు ఓ సక్సెస్ మీట్ లాగా ఉందండి ఇక్కడ. ఇట్స్ ఎ వెరీ గుడ్ స్టార్ట్ ఫర్ ఎ డెబ్యూ మూవీ. ఇట్స్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఇట్స్ ఎ సూపర్ స్టార్ట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ద టీమ్ ప్రొడక్షన్ 3వ ప్రొడక్షన్ అంటారు, ఈడనేమో ప్రొడక్షన్ నెంబర్ 2 అన్నారు. అది ఎట్లా సార్? అది కొంచెం అట్లనా? ఓకే, అందుకొరకు ఏది క్లారిటీ తీసుకుందాం అని చెప్పని. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ధైర్యం ఉండాలి ఎవరికైనా కానీ. 3 productions if they are taking on the same time on the floor,
అంటే చాలా ధైర్యం ఉండాల్సి వస్తుంది. ఇది చూస్తుంటే ఆ ధైర్యం బహుశా ఏమంటారు ఇట్స్ ఆటోమేటిక్గా వచ్చేసింది అని అనుకుంటాను. సో ఈ మస్ట్ హ్యావ్ ద రైట్ స్క్రిప్ట్స్ అండ్ రైట్ స్టార్స్. మన బిగ్ బాస్లో ఫేమస్ అయిందంటే డెఫినెట్లీ మన రామ్ సత్యనారాయణ గారు అన్నట్టు అందరూ ఒక్కొక్క ఫ్యాన్ వచ్చి చూసినా కానీ ఇట్ విల్ బి ఎ సూపర్ డూపర్ హిట్ సార్. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ ప్రొడక్షన్ నంబర్ 2. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ రఘు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. విచేసిన గెస్ట్లందరికీ మా మహేందర్ అన్న తరపున థ్యాంక్ యూ చెప్తున్నా. ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ టు ఆల్ యువర్ ఫ్యూచర్ అండ్ యువర్స్. గుండెలో కూడా అందంగా ఉంటారంటే సురేఖవాణిని చూసినాకనే అర్థమైంది నాకు. ఎనీవే గుడ్ లక్. ఓకేనా? ఇట్లా కూడా బాగుంది. సో మహేందర్ అన్న, లవ్ యూ. యూఆర్ అ స్వీట్ సోల్. ఈజ్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్ సోల్. ఐ ఫౌండ్ హెమ్. సో డెఫినెట్లీ తన ప్రాజెక్ట్స్ అన్ని సక్సెస్ కావాలని, అలాగే మా సురేఖ బిడ్డ అమర్దీప్ వీళ్ళందరి ప్రాజెక్టులు కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అంటే అది ఫేమస్ కదా సార్, ఆ మూవీ చూసిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆకు కావాలా ఆకు. ఇంటి పేరును కూడా మార్చేది ఒక సినిమా ఇండస్ట్రీకి మాత్రమే ఉందండి. ఇంటి పేరును మార్చేది ఒక సినిమా ఇండస్ట్రీకి మాత్రమే ఉంది, ఇంకెక్కడ లేదనుకుంటున్నాను. ఉరూఫ్ కాదు ఇక్కడ. వేదికలను అలంకరించిన పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు ప్రేక్షకుల్లో ఒక మాట చెప్పాలంటే ప్రేక్షకుల్లో మార్పు వచ్చిందండి. ప్రతి ప్రేక్షకుల్లో సినిమా చూసే విధానంలో కూడా కంటెంట్ బేస్డ్ సినిమాలకు వాళ్ళు ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా కూడా నేను బాబీ గారి సినిమా, బాలయ్య బాబు గారి సినిమాలో ఉన్నప్పుడు బాబీ గారు మన డైరెక్టర్ గారు మాల్యాద్రి గారు వచ్చి ఒక కంటెంట్ చెప్పాడు, ఒక లైన్ చెప్పాడండి. అంటే ద్వాపర యుగం నుంచి కలియుగానికి, అంటే అండ్ అధునాతనం నుంచి సనాతనానికి ఈ ఎట్లా కనెక్టివిటీ అంటే అప్పుడున్నది ఇప్పుడున్నది సేమ్. ద్వాపర యుగంలో ఏదైతే ఉందో, ఏదైతే సూర్యుడు వస్తున్నాడు, ఏదైతే చంద్రుడు వస్తున్నాడు, అదైతే ఎట్లాగైతే ఉందో ఈ రోజు కూడా ఇప్పుడు కూడా అట్లాగే ఉంది. లేలే పాయింట్ నాకు జస్ట్ అంటే ఆయన చెప్పినటువంటి ఏదైతే పాయింట్ నిజంగా ఆ కనెక్టివిటీ ఏదైతే కనెక్టివిటీ ఉందో నిజంగా యాడ్స్ అప్ టు మాల్యాద్రి గారికి. అండ్ ఈ సబ్జెక్టు చాలా చాలా బాగుంది. అండ్ ఇందులో వర్క్ చేసినటువంటి కాస్టింగ్ క్రూ మన అమర్దీప్ గారికి అండ్ సుప్రీత గారికి, సూర్యగవాణి గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి ఆల్. అండ్ నేను సినిమా ఇండస్ట్రీలో కొత్త బ్రేక్ వచ్చినప్పటి నుంచి నాకు ఇప్పుడు డిసప్పాయింట్ అయినప్పటి నుంచి ప్రతి టైంలో కూడా నాకు ఎంకరేజ్ చేసినటువంటి రఘుబాయి. ఎప్పుడైనా డిస్కరేజ్ లేదు బాయ్, నువ్వు టెన్షన్ పడకు, ఎంకరేజ్మెంట్ మొత్తం రఘుబాయి. ఎవరన్నా కావాలంటే ఇప్పుడు లైఫ్లో ఏదన్నా డిసప్పాయింట్ వచ్చినప్పుడు ఒక 5 minutes రఘుబాయి దగ్గరకు వస్తే చాలు. ఇంకా అందరికి సినిమా హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకో. బాయ్. ఈ సినిమాకి ఆల్ ది బెస్ట్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్ళి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అంటే 1 minute అయినా మాట్లాడతారేమో అనుకున్నాను, బట్ ఓన్లీ 30 seconds లోనే ముగించేశారు. సో నెక్స్ట్ ప్రతి ఇంటి ఆడపిల్ల ప్రతిరోజు మనం వారిని డైరెక్ట్ గా కలవకపోయినా ఇండైరెక్ట్ గా కలుస్తూనే ఉంటాము, తనని చూస్తూనే ఉంటాము. తన ఒక టీవీలో ఏ ఎక్స్ప్రెషన్ ఇస్తే మనం కూడా బయట ప్రతి ఇంట్లో లేడీస్ అందరూ కూడా ఎంతగానో ఇష్టపడే పేషెంట్స్ ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా అండ్ గెస్ట్ అందరికీ పూజా సెరమనీని ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు. అండ్ కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్. ఇన్ని రోజులు ఎలా అయితే అమర్ని ప్రోత్సహించి సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చారో ఈ సినిమాతో ఇంకా ఎక్కువ మీ సపోర్ట్ అండ్ లవ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో
కార్తీక దీపంలో డాక్టర్ బాబు అందరికీ తెలుసు, కానీ బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అయిన తర్వాత ఇంకొక డాక్టర్ బాబు మనందరికీ పరిచయం అయ్యారు. సో మన డాక్టర్ బాబు గౌతమ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అందరికీ మీడియా మిత్రులకి నమస్కారం అండ్ ఇక్కడికి విచ్చేసిన చీఫ్ గెస్ట్ కి వెల్కమ్. అమరేంద్ర బాహుబలి సో 91 days నేను ఆల్మోస్ట్ వీటితో ట్రావెల్ చేసిన. 24 hours కలిసే ఉండేటోళ్ళం. చాలా అంటే బయటికి ఎంత వచ్చిందో కంటెంట్ ఎంత రాలేదో తెలియదు, కానీ చాలా వండర్ఫుల్ మెమరీస్ ఉన్నాయి అమర్ గారికి నాకు. అండ్ చాలా మంది లేడీస్ వాళ్ళు వచ్చి నాకు మీరు అమర్ గారు అంటే ఇష్టం, మా మదర్కి మీరు అమర్ గారు అంటే ఇష్టం అని నాకు చాలా మంది కామన్ ఫ్యాన్స్ కానీ సపోర్టర్స్ కానీ చాలా మంది ఉన్నారు. సో ఈ బాండ్ ఎప్పుడట్లనే ఉంటుంది. ఎందుకంటే మా ఇంటి పక్కనే ఉంటాడు వీడు, పంచవటి కాలనీలో పక్క స్ట్రీట్. సో ఐఎమ్ వన్ ఫోన్ కాల్, కంప్లీట్ అడ్రస్ కూడా చెప్తున్నారు, నోట్ చేసుకోండి అందరూ. సో వన్ ఫోన్ కాల్ వేరే వీడు ఎప్పుడు ఫోన్ చేసినా ఏం కావాలన్నా వెంటనే రెస్పాండ్ అవుతుంటాడు. సో అంత మంచి జర్నీ ఉంది మా ఇద్దరికి. అండ్ బిగ్ బాస్ చూసిన వాళ్ళు చూడని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మేము ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినాం. నేను లాస్ట్ టైం కూడా ఇదే స్టేజ్ మీద చెప్పిన, ఏ బ్యాక్గ్రౌండ్ లేనోడికి ఆడియన్స్ బ్యాక్గ్రౌండ్ అని. సో మా అమరేంద్ర బాహుబలిని మీరు ఇంకా పై స్టేజ్కి తీసుకెళ్ళాలి, అందరూ కలిసి గ్రో అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని చెప్పేసి ఐఎమ్ విషింగ్. అండ్ సుప్రీత, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డెబ్యూ. అండ్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, ఆల్ ద బెస్ట్. మీకు సూపర్ హిట్ వస్తుంది మా అమరేంద్ర బాహుబలితోనే. థ్యాంక్స్ అలాట్. తొందరలో మంచి స్క్రిప్ట్ తీసుకురండి. నువ్వు ప్రొడ్యూస్ చేయరా చేద్దాం. నేను రెడీరా అన్నా. పార్ట్ 1 పార్ట్ 2 అడుగుతున్నారు అన్న. ఎన్ని పార్ట్స్ అయినా పర్లేదు. ఓకేరా డన్. 100% చేస్తాం. మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నా కొత్త లుక్తో కొత్తగా ఉంది నాకు కూడా. సో శ్వేత, స్వప్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు థ్యాంక్స్ చెప్పాలి. యూ హోస్టింగ్ రియలీ వెరీ గుడ్. అండ్ ఈ సినిమా నేను ఒప్పుకోవాలా లేదా అంటే చేస్తానా లేదా అని నేను చిన్న హెజిటేషన్లో ఉన్నప్పుడు రఘు డార్లింగ్ అంటే ఫీల్ అవుతాడు, రఘు డార్లింగ్ చాలా సపోర్ట్ చేసి మా మహేంద్ర గారి గురించి, డైరెక్టర్ గారి గురించి చాలా బాగా చెప్పి నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సో నాకు ఒక ధైర్యం వచ్చింది. ఆ తర్వాత నేను మహేంద్ర గారిని కలవటానికి ఆఫీస్కి వెళ్ళినప్పుడు దే ఆర్ రియలీ సచ్ ఏ స్వీట్ సోల్స్, డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా ఇద్దరు. సో అప్పుడు ఎస్ అంటే ఆడపిల్లని సినిమా ఇండస్ట్రీకి తీసుకురావచ్చా లేదా అని చాలామందికి భయాలు ఉంటాయి. సో యాజ్ ఏ మదర్గా నాకు కూడా కొంచెము వీళ్ళు ఎంతవరకు చేయగలరు అని నాకు చిన్న భయం ఉంది. ఆ ధైర్యం నాకు వాళ్ళిద్దరిని చూసిన తర్వాత కళ్ళు మూసుకుని డైరెక్టర్ గారి చేతిలో, ప్రొడ్యూసర్ గారి చేతిలో హ్యాపీగా నేను పెట్టచ్చు అనిపించింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ సాధించాలి. అండ్ మా తమ్ముడు అమర్, నా కూతురు సుప్రీతని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి నిజంగా చాలామంది, అసలు ఇంతమందిని చూస్తుంటే నాకు నిజంగా అనిపిస్తుంది ఇంత మంచి సక్సెస్ ఫస్ట్ స్టెప్లోనే వచ్చింది అని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి మేనమామని చేసినాక ఇంకేం చేస్తాడు? సినిమా సక్సెస్ మీట్ లో చెప్పాల్సిన డైలాగు ఓపెనింగ్ రోజు చెప్తే ఎట్లా చెప్పు. సో మీడియా ఎప్పుడు నాకు చాలా సపోర్ట్ చేసింది. మా బిడ్డల్ని కూడా ఆశీర్వదించండి, సపోర్ట్ చేయండి, ఈ సినిమాని సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అనుకుంటున్నాము చాలా తక్కువ మాట్లాడండి ప్లీజ్, ఎక్కువ టైం లేదు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అంటే సాయి గారి గురించి తెలుసు, ఆయన మైక్ పట్టుకుంటే దాదాపుగా 10 to 15 minutes మాట్లాడతారు, అందుకోసమని ఆయనకు ఒక్కడికే టైం లిమిట్ ఇస్తున్నాం మేడం, అంతే. సో 1 minute లో కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేన్న ఒక్కసారి లేదు అయిపోయింది. మనం పెద్దలు చెప్తూ ఉంటారు కదా, చెట్టు బాగుంటే చెట్టు కింద ఉన్న మనుషులు బాగుంటారు, ఇల్లులు బాగుంటే పక్కన ఉన్న ఊరు బాగుంటుంది. అంటే ఒక చెట్టే కాదు, చెట్లతో పోల్చున్నాం. ఎందుకంటే మా అన్నయ్య వృక్షంలా అంటాడు, వృక్షం మంచిగా ఎదిగితే మాలాంటి రూట్స్ అయినా లేకపోతే కొమ్మలైనా చాలా వస్తాయి. ఆ కొమ్మలలో ఫస్ట్ హర్ష వచ్చాడు, నెక్స్ట్ మా మాల్య వచ్చాడు, త్వరలో మాలాంటి అప్కమింగ్ డైరెక్టర్స్కి
మా M3 మీడియా మూవీస్ అండ్ మహా మూవీస్ తప్పకుండా వెల్కమ్ చెప్తుంటుంది. సో అనే థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ప్రాజెక్ట్ని ఆడియన్స్కి మా ఫిల్మ్ మేకర్స్కి అందజేసినందుకు. అదేవిధంగా అమర్దీప్ గారికి, సుప్రీత గారికి అండ్ ఎంటైర్ టీమ్ అందరికీ ప్రతి ఒక్కరికి విష్ యూ గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, మేము మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. నాకు తెలిసి ఇప్పటి వరకే నా చేతిలో మైక్ ఉంటుంది. మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ మైక్ ఆయన చేతిలోకి వెళ్ళిపోతుంది. థ్యాంక్స్ అండి ఎవ్రీవన్. పర్లేదు. థ్యాంక్స్ ఎవ్రీవన్, దట్స్ ఇట్. చేతుల్లో చేసి చూపిస్తాను అని అంటున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మన మూవీ ప్రొడ్యూసర్ గారు మహేంద్రనాథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ద మీడియా హూ కవర్డ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇది M3 మీడియా మీద ప్రొడక్షన్ నెంబర్ 2గా నేను చేస్తున్న సినిమా. దీంట్లో అమర్దీప్ చౌదరి అండ్ సురేఖ గారి డాటర్ సుప్రీత యాక్ట్ చేస్తున్నారు అండ్ ఆల్సో సమ్ అదర్ యాక్టర్స్. ఇంకా అందరూ ఫైనలైజ్ అవ్వలేదు. సో డెఫినెట్గా ఇది ఇండియన్ సినిమాలో ఇంతవరకు ఎవరు టచ్ చేయని కొత్త పాయింట్ ఇదైతే మాత్రం పాయింట్. దాన్ని నా డైరెక్టర్ ఎలా తీస్తాడు అనేది తన చేతిలో పెడుతున్నాను. రేపు పొద్దున్న సినిమా తీసిన తర్వాత అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు. సో డెఫినెట్గా కొత్త పాయింట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ. మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అంటే నాకు మా వాళ్ళు చెప్పిన పేరైతే అదే అండి. సుప్రీత ఆ పాస్పోర్ట్ లో ఓన్లీ సుప్రీత గారనే ఉంది. హలో అందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మీడియా వాళ్ళకి అండ్ గెస్ట్స్ అందరికీ అండ్ థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ. మా ప్రొడ్యూసర్ గారికి అండ్ మా డైరెక్టర్ గారికి అండ్ అమర్దీప్ గారు, లుకింగ్ ఫార్వర్డ్ టు యాక్ట్ విత్ యూ అండ్ రియలీ ఎక్సైటెడ్. సో అందరికీ థ్యాంక్ యూ. దట్స్ ఇట్. సుప్రీత గారు, మీరు ఎన్ని మాట్లాడతారు ఏంటి అని చెప్పేసి కెమెరాస్ అన్ని అలా వెయిట్ చేస్తున్నాయి. సో ఏదన్నా ఒకటి ఇంకా, సో మీ మదర్ గురించి ఇంకా సక్సెస్ మీట్ లో మాట్లాడాలి కదా. విన్నారు కదా అండి, సుప్రీత గారు ఏదన్నా కూడా సక్సెస్ మీట్ లోనే మాట్లాడతాను అని చెప్తున్నారు. సో ఆల్ ది బెస్ట్ సుప్రీత గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్ అమర్దీప్ చౌదరి గారు. సో ఆ పేరు వినగానే ఆల్రెడీ ఇక్కడ విజిల్స్ కానీ క్లాప్స్ కానీ మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా వస్తున్నాయి. సో మళ్ళీ ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఒప్పుకోలేదు. బిగ్ బాస్ కంటే ముందే మాలియా నా ఫ్రెండ్. ఒక షార్ట్ ఫిలింగా ఈ సినిమా తీసుకొచ్చాడు, ఒక ఇండిపెండెంట్ ఫిలింగా నాకు ఈ సినిమా తీసుకొచ్చాడు. మాకు అది వర్కౌట్ కాలేదు. సో వెళ్ళే ముందు కలిసి నేను ఈ సినిమా నీతో చేయాలంటే అప్పటికప్పుడు కాఫీ షాప్లో కూర్చొని చెప్పి ఒప్పించుకొని అగ్రిమెంట్ సైన్ చేయించుకొనేసి నన్ను లోపల పంపించారు. సో బయటకు వచ్చిన తర్వాత చేసిన సినిమా అయితే కాదు, ఇది ముందు నుంచే మనోడు పాపం కొన్ని సంవత్సరాల నుంచి రాసి పెట్టుకున్నాడు నా కోసం. అండ్ మాలియా ఇస్ లైక్ నా ఫ్రెండ్ చెప్పాలంటే. నా కోసం నాకు ఎలా సెట్ అవుతుందని డిజైన్ చేశాడు నీట్ క్లారిటీగా. సో థ్యాంక్ యూ మాలియా, మంచి సబ్జెక్ట్. అండ్ మహేంద్ర గారు, మీ సపోర్ట్ అయితే అల్టిమేట్. ఎందుకంటే ఆఫీస్కి వచ్చిన ప్రతిసారి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఒక ఆర్టిస్ట్తో అది చాలా బాగుంటుంది. ఆ బాండింగ్ అంటే సొంత మనుషులతో మాట్లాడిన బాండింగ్ ఉంటుంది. ఇంకా మిగిలితో చెప్పాలి అంటే సురేఖ గారు మా అక్క. నేను మేడం అని పిలిచి అక్క మేడానికి ఇదే ఫస్ట్ టైం. అంటే ఆవిడని ఎప్పుడో మేము అదే కొద్దిగా ఈ స్టేజ్లో ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను అక్క. సో ఒకేసారి అంటే రగన్న అంతే రగన్న. సో ఐఎమ్ హ్యాపీ టు వర్క్ విత్ యూ సుప్రీత. అండ్ ఈ సినిమా ఎలా ఊపేసుకొని చెప్పడానికన్నా అయిపోయిన తర్వాత చూస్తే మీరే చెప్తారు ఎలా ఉంటుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. నన్ను ఎంత బాగా సపోర్ట్ చేశారో నా సినిమాకి కూడా అంతే సపోర్ట్ చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సపోర్ట్ చేసి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
నెక్స్ట్ ఎంఎన్ఎం కమిటీ సభ్యులందరూ కూడా అమర్దీప్ చౌదరి గారికి ఒక చిరు సన్మాన కార్యక్రమాన్ని చేయాలని అనుకుంటున్నారు. సో ఆ టీం ఎంఎన్ఎం కమిటీ సభ్యుల టీం అందరూ కూడా వేదిక మీద రావాల్సిందిగా సాధారణ ఆహ్వానిస్తున్నాము. నాకు ఈ స్క్రిప్ట్ లైన్ గురించి ముందే తెలుసు, బట్ ఏంటంటే ఎలాబరేట్ చేసుకొని చెప్పిన తర్వాత ఇంకా బాగా నచ్చింది. సో చూద్దాం ఫర్దర్గా ఎలా ఉంటుంది. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత వచ్చిన క్రేజ్ ఈ సినిమాకి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు చూస్తారు కదా, సినిమా మాస్ కూడా క్లాస్ కూడా రెండు రకాలుగా ఉంటుంది రాజా. ఉంటుంది ఉంటుంది ఉంటుంది. థ్యాంక్ యూ అండి, అది నాకు ఇంకా అప్డేట్ లేదు కానీ ఉంటుంది. అవును, అతని గురించి నాకు ముందు నుంచి తెలుసు. మనం రైటింగ్లో కానీ అంటే విజన్లో కానీ మంచి పట్టు ఉంది. సో చూద్దామండి. మనం ఏంటంటే మాట్లాడకూడదు, కొన్ని అన్నీ చెప్పకూడదు. మన మాటల్లో చెప్పుకున్న అరే తోపు తురుము కత్తి కన్నా కానీ మనం చేసిన తర్వాత మాట్లాడితే మన పని మాట్లాడితే బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సూపర్. ఏ ఈగల్ ఈ ఫోటో కోసం వచ్చిన చాలా దూరం నుంచి వచ్చినండి. అవునా, థ్యాంక్ యూ రాజా. హాయ్ మ్యామ్, ఎలా అనిపిస్తుంది మేడం అమరణ ఫస్ట్ మూవీ? చాలా హ్యాపీగా ఉంది. ఇంతకుముందు ఏమైనా అంటే ఇప్పుడు ఏమైనా ప్రజెంట్ ఏమైనా మూవీ ఏమైనా అప్డేట్ వచ్చే మూవీ ఏమైనా ఇప్పుడా ఈ సినిమా నెక్స్ట్ చెప్తారు. ఇంకోటి మేడం మాకు తెలిసిన అప్డేట్ ఏంటంటే రవితేజ గారు మనం మా అన్నగారు ఇద్దరు ఒక సినిమాలో ఉన్నారంట కదా, రియల్ అనేది? ఇంకా అవ్వలే డిస్కషన్ అంతా. ఇంకా పిలిచారు మాట్లాడడానికి, ఇంకా వెళ్ళలే. ఇది మా అంటే ఈ మూవీ మాస్లో వస్తుందా క్లాస్లో వస్తుందా? అది తెలియదు, ఇంకా ఏం డీటెయిల్స్ లేదు. ఎందుకంటే మా అమరణ కానీ ఫ్యూచర్లో ఎప్పుడో ఒక రోజు డెఫినెట్గా చూస్తారు. ఒకవేళ మీకు అవకాశం వస్తే బిగ్ బాస్లో వెళ్తారా మేడం? నేను వెళ్ళను. అంటే ఇప్పుడు అమరణ ఇప్పుడు సీరియల్ చేస్తున్నారు, సీరియల్ రెండు అవకాశం వస్తే సీరియల్ చేస్తారా సినిమా చేస్తారా అన్నమాట? ప్రాజెక్ట్ బట్టి ఉంటుంది, స్టోరీ ప్రాజెక్ట్ బట్టి ఏం చేయాలనేది అప్పుడు తీసుకుంటారు. కాంగా ఆల్ ద బెస్ట్. హాయ్ హలో, వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. హాయ్ సార్. సార్ ముందుగా కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే సార్ ఇంతమంది క్రౌడ్ రావడం అసలు అంటే ఏ పూజకి రాడు సార్. ఫస్ట్ మన అమర్దీప్ అన్న గురించి చెప్పండి సార్. ఇలా సెలెక్ట్ చేసుకున్నారు సార్ అమర్దీప్ని? సారీ, అమర్దీప్ అన్నని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు సార్? మేము అంటే తను బిగ్ బాస్కి వెళ్ళక ముందలే తను మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అప్పుడే తనకి అగ్రిమెంట్ చేసుకోవడం అంతా జరిగింది. సో ఇట్ ఆల్ హ్యాపెన్ బిఫోర్ బిగ్ బాస్. తను ఆ క్యారెక్టర్ సరిపోతాడు అనుకున్నాము, తను సెలెక్ట్ చేసుకున్నాం అంతే. ఈ మూవీ జోనర్ సార్ ఇప్పుడు అంటే మాస్లో ఉంటుందా క్లాస్లో ఉంటుంది, ఏ జోనర్లో ఉండబోతుంది సార్ ఈ మూవీ? ఇది రెగ్యులర్ కమర్షియల్ ఫిలిం. ఇది దీంట్లో ఇండియన్ ఫిలింలో ఎవరు టచ్ చేయని ఒక కొత్త పాయింట్ని అయితే టచ్ చేస్తూ మా డైరెక్టర్ స్క్రిప్ట్ చేశారు. సో దాన్ని నేను నమ్మి అతనికి ఒక ఆపర్చునిటీ ఇచ్చాను మా డైరెక్టర్కి. ఇట్ ఈస్ హిస్ ఫస్ట్ డెబ్యూ మూవీ. సో ఆబ్వియస్లీ హీ విల్ డూ గుడ్ అని అనుకుంటున్నాను.